కర్నాటక బిగించింది. మూసీ పునరుజ్జీవంపై ఇవాళ సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. హోటల్ తాజ్ కృష్ణ వేదికగా పీపీటీ ఇవ్వనున్నారు రేవంత్. ఈ ప్రెజెంటేషన్ కు రాజకీయ పార్టీ నేతలు, పర్యావరణ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. మూసీ ప్రక్షాళన కోసం రేవంత్ సర్కార్ నడుం బిగించింది. మూసీ పునరుజ్జీవంపై ఇవాళ సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. హోటల్ తాజ్ కృష్ణ వేదికగా పీపీటీ ఇవ్వనున్నారు రేవంత్. ఈ ప్రెజెంటేషన్ కు రాజకీయ పార్టీ నేతలు, పర్యావరణ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. మూసీ ప్రక్షాళన కోసం రేవంత్ సర్కార్ నడుం బిగించింది. మూసీ పునరుజ్జీవంపై ఇవాళ సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. హోటల్ తాజ్ కృష్ణ వేదికగా పీపీటీ ఇవ్వనున్నారు రేవంత్. ఈ ప్రెజెంటేషన్ కు రాజకీయ పార్టీల నేతలు, పర్యావరణ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. మూసీ పునరుజ్జీవనం ఆవశ్యకత, కార్యాచరణ ప్రణాళికలపైన ఇవాళ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం వివరించబోతుంది. సో మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సమీక్షని మొన్న చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ తాజకృష్ణ హోటల్లో ఎంఆర్టీసీఎల్ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో మూసీ ఇన్వైటిస్ పేరుతో ఒక కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. దీంట్లో చాలా మంది ప్రతిపక్ష నాయకులు కానీ, అలాగే అసదుద్దీన్ ఓవైసీ కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు, మీడియా అధినేతలకు, అలాగే బిజినెస్ మ్యాన్లకి, వీళ్ళకందరికీ కూడా ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా కూడా ఇన్విటేషన్స్ అనేది పంపించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేధావులు, దేశంలో గుర్తింపు పొందిన వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులను కూడా ఇప్పటికే ఆహ్వానించాలని కూడా అధికారులకి ఆదేశించిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ముఖ్యమంత్రి సంబంధించిన ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా ఇన్విటేషన్స్ అనేది పంపించారు. దాంతోపాటు ఇప్పటివరకు మూసీ పునరుజ్జీవనంపై ప్రణాళికలు, సలహాలు, సూచనలు స్వీకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పవర్ ప్రజెంటేషన్ ద్వారా మనం ఏం చేయాలనుకుంటున్నాం, ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి అక్కడ చేయబోతుంది, ఎంత డబ్బులు అక్కడ ఖర్చు పెడుతుంది, ఏమేమి అక్కడ తీసుకురాబోతుంది, వెసులుబాట్లు కానీ అక్కడ ప్రక్షాళన చేసిన తర్వాత అభివృద్ధితో పాటు ఎంతవరకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచబోతుంది అనేది కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారు చెప్పబోతున్నారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరి దగ్గర కూడా సలహా సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ మూసీ పునరుజ్జీవనంలో భాగంగా తెలుగుదేశంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలపైన తొలగిస్తారనేది మొదటి నుంచి కూడా ఒక
బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ కానీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారి యొక్క అనుమానాలని వాళ్ళతో కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దాని తగ్గట్టుగానే ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత అందరితో ఆత్మీయంగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు ఆ వాళ్ళతోనే డిన్నర్ కూడా చేయబోతున్నారు. దాదాపు ఇది 4 గంటల పాటు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో సాయంత్రం అందరూ ఇప్పటికే స్పెషల్ ఇన్వైటీస్ అంతా కూడా ఇన్విటేషన్స్ పోయాయి కాబట్టి తాజకృష్ణ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. కేవలం ఇన్విటేషన్ ఉండడంతో మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు చాలా కీలకంగా తీసుకుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని దగ్గరగానే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డికి కానీ, అసదుద్దీన్ ఓవైసీకి కానీ, ఇటువైపు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇతర ఎమ్మెల్యేలకు వీళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్స్ పంపించారు. ఇటు సినీ ప్రముఖులకు కూడా కొంతమందికి ఇన్విటేషన్స్ పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి సాయంత్రము ఎంతమంది హాజరవుతారు, ఎలా ఉండబోతుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏ అంశాలు తెరపైకి వస్తారో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.